అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త అయితే అందింది. మరి ఆ శుభవార్త తాలూకా డీటెయిల్స్ ఏంటనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. కోవిడ్ కాలపు పెండింగ్ పెన్షన్‌లు విడుదల. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి అన్ని వర్గాల ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడంతో ప్రభుత్వాలు కూడా అనేక కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో చాలామంది పెన్షనర్లకు ఒక నెలలో సగం పెన్షన్ మాత్రమే చెల్లించడం జరిగింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం పెన్షనర్లలో కొంతవరకు ఆందోళన కలిగించినప్పటికీ దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది దీనిని అర్థం చేసుకున్నారు. తదుపరి కొన్ని నెలల తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడినప్పుడు ప్రభుత్వం దశల వారీగా పెండింగ్‌లో ఉన్న సగం పెన్షన్ బకాయిలను విడుదల చేయడం ప్రారంభించింది. కొంతమంది పెన్షనర్లకు ఈ బకాయిలు అందగా దురదృష్టవశాత్తు కొంతమందికి మాత్రమే మిగిలిన సగం ఇంకా పెన్షన్ అందలేదు. ఈ విషయంపై పెన్షనర్ల సంఘాల నుంచి మరియు వ్యక్తిగతంగా అనేక విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి. తమ కష్టార్జితమైన పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ఈ జాప్యం మరింత భారంగా మారింది. ఈ నేపథ్యంలో పెన్షనర్లందరికీ ఊరటనిచ్చే ఒక శుభవార్త ఇప్పుడు వెలువడింది. కోవిడ్ సమయంలో చెల్లించబడని సగం పెన్షన్ బకాయిలను పొందడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన మార్గాన్ని ఏర్పరిచింది. దీని ప్రకారంగా పెన్షనర్లు తమ సంబంధిత ట్రెజరీ కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవడం ద్వారా తమ పెండింగ్ బకాయిలనైతే పొందవచ్చు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ నిర్ణయం వందల, వేల మంది పెన్షనర్ల ఆర్థికంగా, మానసికంగా అయితే ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. తమకు రావాల్సిన సొమ్మును తిరిగి పొందే అవకాశం లభించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ట్రెజరీ అధికారులు పెన్షనర్లకు అవసరమైనటువంటి మార్గదర్శకాలను, సహాయాన్ని అందించాలి. దరఖాస్తు ప్రక్రియ సరళంగా ఉండేలా చూడాలి మరియు బకాయిల విడుదలను వేగవంతం చేయాలి. కాబట్టి కోవిడ్ సమయంలో సగం పెన్షన్ ఇంకా అందని పెన్షనర్లు ఎవరైనా ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా తమ సమీపంలోని ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించగలరు. అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకొని తమ న్యాయమైన బకాయిలను పొందగలరు. ఇది పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చడమే కాకుండా ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందనే సందేశాన్ని కూడా ఇస్తుంది. ఇది పెన్షనర్లకు నిజంగా ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి.